హాయ్ హలో వెల్కమ్ టు రియల్ బూమ్. నేను ప్రశాంతి. ఈరోజు నాతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తారక రంగారెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందా ఏంటో ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఎక్కడ విన్నా కూడా ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పడిపోయిందంటారు, కొంతమంది పాజ్ అయిందంటారు, కొంతమంది స్టేబుల్ ఉందంటారు, లేదా అప్ అండ్ డౌన్ అవుతుంది అంటారు. అసలు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ని బట్టి కొంతమంది స్తబ్దత వచ్చింది అంటున్నారు, కొంతమంది పూర్తిగా పడిపోయింది అసలు లేదంటున్నారు, చాలామంది చాలా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఈ కంప్లీట్ దీంట్లో మార్కెట్ అయితే ఎక్కడ పడలేదండి. పడింది అని అంటే మీనింగ్ బిల్డర్ ప్రైస్ తగ్గించాలిగా. బిల్డర్స్ ఎక్కడైనా ప్రైస్ తగ్గిస్తున్నారా? లేదు. ల్యాండ్ వాల్యూస్ ఏమైనా తగ్గాయా? లేదు. అటు ఇటు కొద్దిగా సంహౌ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్ జరగకుండా అయితే మార్కెట్లో ఏమీ లేవు, ఉన్నాయి. కానీ సప్లై ఎక్కువ ఉండడం వల్ల, కట్టే వాళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల డిమాండ్ కొద్దిగా తగ్గింది. కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, వరల్డ్ వార్స్ అవ్వచ్చు, లేదా ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ అవ్వచ్చు. చాలా పారామీటర్స్ ఉన్నాయన్నమాట. కొంతమందికి సెగ్మెంట్లో ఐటీ కంపెనీస్ కానీ మిగతా వాటిల్లో కానీ ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. జాబ్ పోతే ఎట్లా రేపొద్దున అన్న థాట్తో కొంతమంది పాజ్ మోడ్లో ఉంది. రియల్ ఎస్టేట్ ఎగ్జాక్ట్లీ నవ్ ఇన్ ఏ పాజ్ మోడ్. అంతేగాని పూర్తిగా పడిపోయింది అన్నది 100% పడిపోయింది లేనే లేదు. మార్కెట్ ఈస్ దేర్, ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ ఆల్ ఓవర్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. కొద్దిగా వెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెస్ట్లో కూడా సప్లై ఎక్కువ ఉంది, దానికి తగ్గట్టు డిమాండ్ కొద్దిగా తక్కువ ఉంది. అంటే కొనే కైండ్ ఆఫ్ ఎవ్రీ బిల్డర్ కూడాను ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో లాంచ్ చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా 3,000, 4,000, 5,000 స్క్వేర్ ఫీట్ అబోవ్ మాత్రమే లాంచ్ చేశారు. సో ఆ అఫోర్డబిలిటీ ఎంతమందికి ఉంటుంది? ఎక్కువ మందికి ఉండదు. సో అంటే ఇప్పుడు సెగ్మెంట్ 1,200 to 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కట్టింటే ఈ మాట మీరు మార్కెట్ పడిపోయిందన్న మాట ఉండేది కాదు. ఎందుకంటే దట్ ఈస్ ద మిడ్ లెవెల్ సెగ్మెంట్కి ఎక్కువ మంది ఇష్టపడతారు కొనడానికి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే, అంటే 3,000 స్క్వేర్ ఫీట్ ఏరియా 9,000 per స్క్వేర్ ఫీట్ అనుకున్నా కూడాను ఇట్ ఈస్ 2.7 crores. అది అఫోర్డబుల్ కాదు. దట్ ఈస్ ద రీజన్. పాజ్ మోడ్లో ఉందే కానీ మార్కెట్ అయితే పడలేదు. ఇఫ్ ఎవరీ డెవలపర్ ఈజ్ దేర్, వాళ్ళు కొద్దిగా చూసి ఆ సెగ్మెంట్లో 1,200 to 2,000 స్క్వేర్ ఫీట్లో కడితే ఖచ్చితంగా మిడ్ లెవెల్ కూడా ఎక్కువ కొంటారు, మార్కెట్ ఇంకా బాగుంటుంది. ఓకే. అంటే ఎక్కువ మంది ఇప్పుడు ప్రెసెంట్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా? 2020 పోస్ట్ కరోనా వరకు మాత్రం మార్కెట్ అటు ఇటు ఉన్నా కూడాను అప్పుడు ప్లాటింగ్ వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి. కరోనా తర్వాత మార్కెట్ హ్యాస్ చేంజ్డ్. వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ ది మార్కెట్. సో అప్పుడు ఏమైందంటే ప్లాటింగ్ వెంచర్లకి ఎక్కువ మంది ఇష్టం చూపించారు. ఎందుకంటే అమౌంట్ ఉండడం వల్ల 20 lakh, 30 lakh, 40 lakhలో కూడా ప్లాటింగ్ వెంచర్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. అంతేగాని అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఫ్లాట్ ఏంటి బేసికల్లీ ఏ నీడ్. అంటే ఒక సామాన్యుడు కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఇంకొకరు కానీ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు అఫోర్డబుల్లో ఉండాలి ఫ్లాట్. అది కాక ఫస్ట్ హోమా, సెకండ్ హోమా, థర్డ్ హోమా అన్నది కూడా డిఫైన్ చేస్తుంది. సో రెంట్కున్న వాళ్ళు మాత్రమే ఆ కరోనా టైంలో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. చాలా జరిగాయి పరిణామాలు అప్పట్లో. ఇంటికి ఎవరిని రానివ్వకపోవడాలు, ఎవరన్నా సారీ టు సే దట్ కాలం అయితే వాళ్ళ బాడీని కూడా ఇంట్లో ఉంటే రానివ్వకపోవడాలు చాలా జరిగాయి. సో ఆ ఫేజ్ డిఫరెంట్గా ఉండింది. దట్ ఈస్ వేర్ 2 BHK 2.5 BHK ఉన్న చాలు మాకు అనుకొని అప్పుడు ఎక్కువ మంది కొన్నారు. అంటే అది ప్లాట్ అవ్వచ్చు, చిన్న ఫ్లాట్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ హ్యాపెండ్ క్లియర్లీ. ఎక్కువ మంది ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు, ప్లాట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు కదండి. లైక్ ఏంటంటే ఒక సామాన్య ప్రజలు కానీ, ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ సొంత ఇంటి కళ అనేది వాళ్ళకి కళలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ మనం చూసుకున్నట్లే ఎక్కడ చూసినా హై రేంజ్ వెంచర్స్ని, అంటే వాళ్ళు మేము 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నాం కదా అని చెప్పేసి మేము 40 ఫ్లోర్లు వేస్తాం, 60 ఫ్లోర్లు వేస్తామని చెప్పేసి లైక్ ఎస్ఎఫ్టీ ప్రైస్ కూడా మినిమం 10 to 12 చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల బిల్డర్స్ కూడా ప్రైస్ని అంతే ఎక్కువ చెప్తున్నారా? అంటే ల్యాండ్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఒక రీజన్ అండి. 100 crores వెళ్ళినప్పుడు ఫిజిబిలిటీ రావాలంటే ల్యాండ్ కాస్ట్ 100 crores పడింది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయాలి, మళ్ళీ ఇంట్రెస్టెస్ మిగతావన్నీ యాడ్ చేస్తే వాళ్ళు బేస్ ప్రైస్ ఎంత పెడితే అమ్మగలుగుతారు? బిల్డర్స్ అయినా కూడా అంత పెట్టి కొన్నప్పుడు ఎగ్జాంపుల్కి దాన్ని బెంచ్ మార్క్ లాగా అయిపోయింది మార్కెట్. 100 crores కోకాపేటలో అని అంటే ఇట్స్ నాట్ ఓన్లీ నేషనల్ న్యూస్, ఇట్స్ ఇంటర్నేషనల్ న్యూస్. పలానా ఆక్షన్లో హైదరాబాద్లో కోకాపేట నియోపోలిస్లో 100 crores per acre వెళ్ళిందంట అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూస్ బేసికల్లీ. సో 100 crores పెట్టినప్పుడు బిల్డర్ కూడా వైబిలిటీ రావాలి కదా. వాళ్ళు ఎంత బేస్ ప్రైస్ పెడితేనే వాళ్ళకు అచీవ్ అయ్యేది ఆ ప్రైస్ని. సో దట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది అగైన్ కాస్టింగ్స్.
ఓకే. సో ఆ సెగ్మెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రైస్ అయితే అవ్వాల్సిందే. 10,000 to 12,000 పెడితే కానీ వర్కౌట్ అవ్వదు. బట్ ఐ మీన్ టు సే అదొకటి కాకుండా మార్కెట్కి ప్రజెంట్గా సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది చూసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈచ్ 1 acre ఆఫ్ ది ల్యాండ్ పార్సల్ ఫ్రమ్ ఆఫ్టర్ హైటెక్ సిటీ, ఇఫ్ యూ సే దట్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ టోల్ ప్లాజా దగ్గర నుంచి చూసుకుంటే నియోపోలిస్ వరకు కంప్లీట్గా ఎవ్రీ ఎకరేజ్ ఆఫ్ ది ల్యాండ్ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ కట్టడానికి ప్లాన్స్ పెట్టుకున్నారు. అవును. గవర్నమెంట్ పెట్టుకున్న ప్రపోజల్లో ఈ ల్యాండ్లో 1 acreలో 3 lakh SFT, 3.5 lakh SFT, 4 lakh SFT కూడా కొన్ని ప్లేసుల్లో 1 acreకి. సో అంటే ఎంత డెన్సిటీ ఉంటుంది దానిలో. సో ఇవన్నీ వాళ్ళకు బిల్డర్స్కు మీరు అన్నట్టు ఆ ప్రైస్ వర్కౌట్ అవ్వాలంటే డెఫినెట్గా వాళ్ళు అంత కడితేనే వాళ్ళకి వర్కౌట్ అయ్యేది. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ హై ప్రైస్ 10,000 to 12,000 పెట్టినప్పుడే వాళ్ళు కూడా అచీవ్ కాగలుగుతారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్.